భారతీయ కాలచక్రంలో పురాణాల ప్రకారం మొత్తం 4 యుగాలుగా విభజింపబడింది. అందులో మొదటి యుగమైనటువంటి సత్యయుగము, రెండోది త్రేతాయుగము, మూడోది ద్వాపర యుగము, నాలుగోది కలియుగము. ఇలా ఈ 4 మహాయుగాలు కలిసి మొత్తం 43,20,000 మానవ సంవత్సరాలుగా పరిగణింపబడింది. అందులో సత్యయుగాన్ని చూస్తే 17,28,000 సంవత్సరాలతో ముగియగా, త్రేతాయుగం అనేది 12,96,000 సంవత్సరాలతో ముగిసింది. ద్వాపర యుగంని 8,64,000 సంవత్సరాలతో ముగిసింది. కాగా ఇప్పుడు నడుస్తున్నటువంటి కలియుగము, ప్రస్తుతం మనం ఉన్నటువంటి యుగము 4,32,000 సంవత్సరాలుగా ముగియనున్నది. ఈ భారతీయుల కాలగణన అత్యంత ఆసక్తిదాయకమే. ఇక్కడ మనకు ఈ యొక్క మొత్తం యుగాలు ఏదైతే ఉన్నాయో ఈ చూస్తే ఈ ఒక్కొక్క మహాయుగము 43,20,000 మానవ సంవత్సరాలుగా ఉన్న ఈ 4 చతుర్యుగాలు కలిసి ఒక మహాయుగంగా ముగిసిన తర్వాత 71 మహాయుగాలు, ఇలాంటి 71 మహాయుగాలు అంటే 71 సార్లు 43,20,000 సంవత్సరాలు ముగిస్తే అది ఒక మన్వంతరం అవుతుంది. అంటే 43,20,000 సంవత్సరాలు ఇంటూ 71 సార్లు ముగిస్తే ఒక మన్వంతరం అవుతుంది. అలాంటి మన్వంతరాలు ఎన్ని ముగియాలి అంటే 14 మన్వంతరాలు. 14 మన్వంతరాలు ముగిస్తే ఒక కల్పం ముగిసినట్టు. ఇలా ప్రతిసారి కూడా కాలచక్రం అనేటటువంటిది రిపీటెడ్గా ఒక మహాయుగం ముగియగానే ఇంకొక మహాయుగం, ఇలా 71 మహాయుగాలు అవుతాయి. అలాగే 71 మహాయుగాలు కాగానే ఒక మన్వంతరం పూర్తవుతుంది. అలాంటి 14 మన్వంతరాలు పూర్తవుతాయి, ఒక కల్పం పూర్తవుతుంది. ఇలా కాలగణన అనేది చక్కగా మనకు పేర్కొనబడింది. అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మొత్తం కూడా మనకు 28వ మహాయుగంలో ఉన్నాం. యుగాలు మొత్తం 71 కావాలి కదా, అందులో ప్రస్తుతం మనం 28 మహాయుగంలో ఉన్నాం. అలాంటి ఇక మన్వంతరాలు ఎన్ని అయిపోయాయి అంటే మొత్తం 14 మన్వంతరాలు అయిపోతే ఒక కల్పం అయిపోతుంది. కానీ మనం ఇక్కడ జస్ట్ అందులో సగం అంటే 7వ మన్వంతరం దగ్గరే ఉన్నాం. 7వ మన్వంతరం పూర్తి కానున్నది. అలా చూస్తే ఈ 7వ మన్వంతరం గురించి చూస్తే ఒక స్టోరీ ఏంటంటే, సూర్యుడి కుమారుడైనటువంటి వైవస్వత మనువు మనల్ని ఇప్పుడు పాలిస్తున్నాడు. సూర్యవంశ స్థాపకుడైనటువంటి ఇక్ష్వాకు మహారాజు ఇతని కొడుకు. మానవజాతికి మూల పురుషుడు కూడా వైవస్వత మనువే అంటారు. మనం ఇప్పుడు శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. ఏంటి శ్వేతవరాహ కల్పం అంటే, ఒకప్పుడు హిరణ్యాక్షుడు అంటే రాక్షసుడు భూమిని చాప చుట్టి సముద్ర గర్భంలో తీసుకెళ్ళినప్పుడు సృష్టి యావత్తు అతలాకుతమవుతుంది అని చెప్పేసి వేడుకొనగా, అప్పుడు ఆ యొక్క దేవుని యొక్క మొదటి రూపమైనటువంటి శ్రీమన్నారాయణ అనేటటువంటి రూపం ఏదైతుందో శ్వేతవరాహ రూపంలో వెళ్ళి అక్కడ అసుర సంహారం చేశాడు. కాబట్టి భూమిని భద్రంగా బయటికి తీసుకువచ్చాడు. కాబట్టి ఈ మహత్కార్యము ప్రస్తుత కల్పంలో జరిగింది. కాబట్టి మనం ఉన్నటువంటి ఈ కల్పాన్ని ఏమంటారంటే శ్వేతవరాహ కల్పంగా అంటారు. అందుకే ఎప్పుడైతే మనం పూజలు పునస్కారాలు చేసేటప్పుడు ఇక్కడ మనం సంధ్యాది విధుల్లో ఒక సంకల్పం గుర్తు చేసుకుంటాము. అదే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే. సో ఇది సృష్టి యొక్క కాలచక్రంలో ప్రతి కొన్ని లక్షల సంవత్సరాల పాటు ఇలా పూర్తవుతుంది, మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టి కాలచక్రం అనేది ఎన్నటికీ కూడా ఆగిపోనిది, ఎన్నటికీ కూడా నాశనం కానిది. శక్తి అనేది ఒక రూపం నుంచి మరొక రూపానికి మారుతూ పోతుంది.